బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? దేవుని కృప మీకు తోడైండును గాక. ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనతో ప్రారంభించండి. దేవుని వాక్యాన్ని చదవండి. ప్రార్థన మీ జీవితంలో జయాన్ని, విజయాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రార్థన లేకుండా క్రీస్తుతో పయనాన్ని కొనసాగించలేం. కాబట్టి తప్పకుండా ప్రతిరోజు వ్యక్తిగతంగా, కుటుంబంగా చేరి ప్రార్థన చేసే అనుభవము మీరు, మీ కుటుంబము కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుచున్నాను. ఈ సమయమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. శోధన సహించువాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలాసార్లు అనిపిస్తుంటుంది, ఈ శోధన ఎన్ని రోజులు, ఈ శోధన నుండి దేవుడు నాకు విడుదలను ఇస్తాడా, విడుదల రాదా, అసలు ఇది ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఈ సాతాను శోధన నన్ను ఇబ్బంది పెడుతుంది, సాతానుడు నన్ను నెమ్మది లేకుండా చేస్తున్నాడు, శోధిస్తున్నాడు, రకరకాలుగా శోధిస్తూ ఉన్నాడు వాడు అని చాలాసార్లు బాధపడుతూ ఉంటారు కదండి. కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే, శోధన సహించువాడు ధన్యుడంట. హల్లెలూయా. అంటే నువ్వు సహించాలి, శోధనని సహించాలి. దేవుని బిడ్డ యోబు జీవితాన్ని చూడండి. తన జీవితంలో ఒకే రోజు తన పిల్లలు చనిపోయారు, తనకు కలిగిన సమస్త ఆస్తిని పోగొట్టుకున్నాడు. అదేవిధంగా తన శరీరంలో వ్యాధి, దేవుని బిడ్డలారా ఆ ఒక పెంకు తీసుకొని ఒళ్ళు గీక్కున్నాడంట. ఆ పరిస్థితిని చూసి తన భార్య వచ్చి చెప్తుంది, ఎందుకు నువ్వు సహిస్తున్నావు, ఎందుకు నువ్వు భరిస్తున్నావు, దేవుని దూషించి మరణం అయిపోవద్దా అని భార్య వచ్చి అంటారు. అంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితులు చూడండి, యోబు లాంటి శ్రమలు ఈ రోజుల్లో మనకున్నాయి అంటే లేవు. కానీ మనం ఎంత మట్టుకైతే సహించగలుగుతామో అంతే మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని అనుమతించబడతాయి. కానీ యోబు తన నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదని, అంటే సహించాడు. యోబుకి తెలుసు ఏంటంటే, నేను సహించినప్పుడు దేవుని యొక్క రాజ్యంలో నేను చేరుతాను, దేవుడు నన్ను బట్టి సంతోషిస్తాడు, తప్పకుండా వీటన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అని సహించాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఇదిగో ఒక యోబులాగా దేవుని కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుని బిడ్డ ఇదిగో సహించాలి అంట. అంటే ఈ రోజుల్లో చాలామంది సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. మా వల్ల కాదు, మేము జయించలేము, మేము శోధన తట్టుకోలేకపోతున్నాము అంటారు. కానీ లేదు, శోధన సహించువాడే ధన్యుడు. దేవుడు ఎవరిని ధన్యుడు అంటున్నాడంటే, ఓర్చుకునేవారిని, సహించేవారిని, దేవుని కొరకు నిలబడేవారిని దేవుడు ధన్యుడు అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు ఎదురవుతూ ఉండొచ్చు. అయితే వాటిని సహించండి, భరించండి. ఎందుకో తెలుసా, దేవుడు నిన్ను ధన్యుడిగా, ధన్యురాలుగా పిలుస్తున్నాడు. ఎందుకంటే యోబు సహించిన తర్వాత 2 ఆశీర్వాదాన్ని యోబు పొందుకున్నాడు. నీవు సహించినప్పుడు, ఈ శోధనలో నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు ఇదిగో నిన్ను చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. నువ్వు ఏ రీతిగా అయితే సహిస్తున్నావో దాన్ని చూసి ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు జరిగించబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం నాయన. అవును, శోధన సహించువాడు ధన్యుడు అంటున్నావు. అవును నాయన, ఈ లోకంలో మీరు ఉన్నప్పుడు ప్రభు అపవాది వచ్చి మిమ్మల్ని శోధించినప్పుడు తండ్రి ఇదిగో మీరు సహించి వాని గద్దించారు నాయన. మీకు వందనాలు. ఈరోజు నీ బిడ్డల జీవితంలో కొన్ని రకాల శోధనలు ఎదురవుతూ ఉండొచ్చు. వాటిని ప్రభువా ఇదిగో సహిస్తూ ప్రభువా ప్రార్థన ద్వారా జయించడానికి కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో ఆ రోజు యోబు సహించాడు కనుక 2 మేలు పొందుకున్నాడు. నీ బిడ్డల జీవితాల్లో కూడా మేలు పొందుకున్నట్లుగా కృపనివ్వమని ప్రార్థిస్తున్నాను. సహించే మనసు, ధైర్యముని అయా, నిబ్బరమును మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.